నాకు గుర్తుంది. నేను స్కూల్లో ఉన్నప్పుడు మా క్లాస్లో ఒక అబ్బాయి ఉండేవాడు. లెక్కల్లో అయితే చాలా చురుకు. టీచర్ ప్రశ్న అడుగుతుండగానే సమాధానం చెప్పేసేవాడు. కానీ తెలుగు క్లాసొచ్చిందంటే చాలు, ఇక కిటికీలోంచి బయటకు చూస్తూ ఉండేవాడు. ఇంకో అమ్మాయికి కథలు చెప్పడమంటే ప్రాణం, కానీ సైన్స్ అంటే మాత్రం భయం. మా టీచర్ వీళ్ళందర్నీ ఒకే తాటిపై ఎలా నడిపించారో నాకిప్పటికీ ఆశ్చర్యం. అంటే తరగతి గది అంటేనే ఓ చిన్న ప్రపంచం కదా. రకరకాల నేపథ్యాలు, రకరకాల సామర్థ్యాలు అన్నీ ఉంటాయి. ఇలాంటి చోట అందరికీ అర్థమయ్యేలా, అందర్నీ కలుపుకుపోయేలా బోధించడం ఎలా? ఈరోజు మనం చర్చిస్తున్న వివిధ నేపథ్యాలు కలిగిన తరగతి గుంపులలో అభ్యాసాన్ని నిర్వహించడమనే పత్రం సరిగ్గా ఈ చిక్కుముడినే విప్పుతోంది. ముఖ్యంగా టెట్ లాంటి పరీక్షలకు సిద్ధమయ్యేవారికి ఇది చాలా కీలకం. అవును. మీరు చెప్పిన ఆ తరగతి గది దృశ్యం చాలామందికి అనుభవమే. ఈ పత్రం యొక్క గొప్పతనమేమిటంటే, అది ఈ విభిన్నత్వాన్ని ఒక సమస్యగా చూడదు. అస్సలు చూడదు. దాన్ని ఒక అవకాశంగా, ఒక శక్తిగా ఎలా మార్చుకోవాలో చూపిస్తుంది. ఇది కేవలం సిద్ధాంతాలు చెప్పి వదిలేయదు. ఆచరణలో పెట్టగల పద్ధతులు, ఎదురయ్యే సవాళ్లు, వాటికి పరిష్కారాలు కూడా అందిస్తుంది. ఇది ఉపాధ్యాయులకు ఒక టూల్ కిట్ లాంటిదన్నమాట. మనం ఈ టూల్ కిట్లోని ఒక్కో పరికరాన్ని బయటకు తీసి దాన్ని ఎలా ఉపయోగించాలో వివరంగా చర్చిద్దాం. సరే, అయితే మొదటగా ఈ టూల్ కిట్లో ఉన్న మొదటి పరికరం వివిధతను అర్థం చేసుకోవడం. ఈ పత్రం ప్రకారం తరగతి గదిలో వివిధత అంటే అసలు ఏంటి? కేవలం తెలివైనవాళ్లు, నెమ్మదిగా నేర్చుకునేవాళ్లు అని మాత్రమేనా? అస్సలు కాదు. అది చాలా పైపైన చూసినట్టు అవుతుంది. ఈ పత్రం ప్రకారం వివిధత చాలా లోతైనది. ఇందులో ప్రధానంగా 3 పొరలు ఉన్నాయి. మొదటిది సామాజిక ఆర్థిక నేపథ్యం. అంటే విద్యార్థి కుటుంబం యొక్క ఆదాయం, తల్లిదండ్రుల చదువు, వాళ్ల సాంస్కృతిక విలువలు. రెండవది వారి సహజ సామర్థ్యాలు. అంటే కొందరు లెక్కల్లో చురుకుగా ఉండొచ్చు, కొందరు కళల్లో ముందుండొచ్చు. మూడవది వాళ్ల వ్యక్తిగత ఆసక్తులు. క్రికెట్, సినిమాలు, కథల పుస్తకాలు, ఇలా ప్రతీది. ఈ 3 కలిస్తేనే ఒక విద్యార్థి సంపూర్ణ చిత్రం మనకు కనిపిస్తుంది. ఇందులో ఈ సామాజిక ఆర్థిక నేపథ్యం గురించి చెప్పడం ఆసక్తికరంగా ఉంది. అది ఒక విద్యార్థి చదువు మీద ఎంత ప్రభావం చూపుతుంది? చాలా ఎక్కువగా. మనం ఊహించిన దానికన్నా చాలా ఎక్కువ. ఈ పత్రం అదే వివరిస్తుంది. ఇంట్లో చదువుకోవడానికి ప్రశాంతమైన వాతావరణం, పుస్తకాలు, ఇంటర్నెట్ ఇలాంటి వనరులు అందుబాటులో ఉండటం ఒక భాగమైతే, తల్లిదండ్రులిచ్చే ప్రోత్సాహం మరో భాగం. ఇవేవీ లేని విద్యార్థి, ఇవన్నీ ఉన్న విద్యార్థితో సమానంగా ఎలా పోటీపడగలడు? ఇది కేవలం మార్కుల విషయం కాదు, వారిలో ఆత్మవిశ్వాసం తగ్గడానికి కూడా కారణం కావచ్చు. నేను చదవలేను అనే భావన వచ్చేస్తుంది. వింటుంటేనే ఇది ఎంత సంక్లిష్టమైన సమస్యో అర్థమవుతోంది. మరి దీనికి ఈ పత్రం చూపిస్తున్న మార్గమేమిటి? కేవలం అందరినీ సమానంగా చూడండి అని చెప్పిందా? లేదు, అంతకన్నా చాలా ముందుకు వెళ్ళింది. 3 ముఖ్యమైన వ్యూహాలను నొక్కి చెబుతోంది. 1. సమాన అవకాశాలు కల్పించడం. 2. అవసరమైన వాలికి అదనపు సహాయం అందించడం. 3. అందరినీ గౌరవించే, కలుపుకొనిపోయే సానుకూల వాతావరణాన్ని తరగతిలో సృష్టించడం. ఇక్కడ సమాన అవకాశాలు అంటే అందరికీ ఒకే పుస్తకం ఇవ్వడం కాదు. కొందరికి ఆ పుస్తకం చదవడానికి అదనపు సహాయం కావచ్చు, ఇంకొందరికి దానికన్నా మంచి పుస్తకం అవసరం కావచ్చు. ఆ అవసరాన్ని గుర్తించడమే నిజమైన సమానత్వం అని ఈ పత్రం చెబుతోంది. ఓకే, అంటే మనం విద్యార్థుల మధ్య ఉన్న తేడాలను గుర్తించి వాటిని పూడ్చడానికి ప్రయత్నించాలి. ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది. ఈ పత్రం విద్యార్థులను స్థూలంగా 3 వర్గాలుగా విభజించింది: ప్రతిభావంతులు, సగటు విద్యార్థులు మరియు నెమ్మదిగా నేర్చుకునేవాళ్లు. నాకు వెంటనే వచ్చే ఆలోచన ఏంటంటే, ఒకే ఉపాధ్యాయుడు ఒకే సమయంలో ఈ 3 రకాల విద్యార్థులను ఎలా మేనేజ్ చేయగాడు? ఇది అసాధ్యమనిపిస్తోంది. మీరు అడిగిన ప్రశ్న చాలా చాలా కీలకమైనది. దీనికి సమాధానంగానే ఈ పత్రం భేదపరిచిన బోధన అంటే డిఫరెన్షియేటెడ్ ఇన్స్ట్రక్షన్ అనే ఒక శక్తివంతమైన పద్ధతిని పరిచయం చేస్తుంది. దీని వెనుక ఉన్న సూత్రం సింపుల్. ఒకే సైజు చొక్కా అందరికీ సరిపోదు. అంటే మనం ఒకే పాఠాన్ని అందరికీ ఒకేలా చెప్పడం మానేయాలి. ఉపాధ్యాయుడు ఒక రేడియో జాకీ కాదు, ఒకే పాటను అందరికీ ప్రసారం చేయడానికి. ఆయనొక ఈవెంట్ మేనేజర్ లాంటివాడు. ఒకే హాల్లో 3 వేర్వేరు కార్యక్రమాలను ఒకేసారి నిర్వహిస్తున్నట్టు. ఆ పోలిక చాలా బావుంది. అయితే ఆ 3 వేర్వేరు కార్యక్రమాలు ఎలా ఉంటాయో కొంచెం వివరిస్తారా? ఉదాహరణకు,
ఇప్పటికే పాఠం వచ్చేసిన ఆ ప్రతిభావంతులతో ఏం చేయాలి? వాళ్ళు బోర్ఫీల్ అయ్యే ప్రమాదం ఉంది కదా. ఖచ్చితంగా. వారికి విసుగు తెప్పించడం కన్నా పెద్ద తప్పు ఇంకోటుండదు. సాధారణ పాఠ్యాంశం వాళ్లు త్వరగా పూర్తి చేస్తే వాళ్లను ఖాళీగా కూర్చోబెట్టకూడదు. వారికి సవాలుగా ఉండే పనులివ్వాలి. ఉదాహరణకు, చరిత్ర పాఠం చెబుతున్నప్పుడు మిగతా వాళ్లు తేదీలు నేర్చుకుంటుంటే ఈ ప్రతిభావంతుల బృందానికి ఆ చారిత్రక సంఘటనపై ఒక చిన్న డాక్యుమెంటరీ స్క్రిప్ట్ రాయండి అనో, లేదా ఆ కాలపు కరెన్సీ ఎలా ఉండేదో ఊహించి డిజైన్ చేయండి అనో ఒక క్రియేటివ్ ప్రాజెక్ట్ ఇవ్వొచ్చు. దీనివల్ల వాళ్ల ఆలోచనా శక్తికి పదును పెట్టినట్టవుతుంది. మరి స్కేల్కి అవతల వైపున్న విద్యార్థుల సంగతేంటి? అంటే పాఠం అర్థం చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్న వారికి ఎలాంటి విధానం అవసరం? వారికి దీనికి పూర్తి భిన్నమైన విధానం కావాలి. వారికి కావాల్సింది వ్యక్తిగత శ్రద్ధ, ప్రోత్సాహం. ఒక పెద్ద అంశాన్ని వారికి చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టి సులభంగా అర్థమయ్యేలా చెప్పాలి. వాళ్లొక చిన్న అడుగు ముందుకేసినా దాన్ని గుర్తించి మెచ్చుకోవాలి. చూడు, నువ్విది చేయగలిగావు అని చెప్పే ఒక్క మాట వారిలో కొండంత ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. వారికి అదనపు ఉదాహరణలివ్వడం, బొమ్మల ద్వారా వివరించడం, ఇవన్నీ చెయ్యాలి. అయితే ఇది వింటుంటే ఒక ఉపాధ్యాయుడిపై ఎంత భారం పడుతుందో అనిపిస్తోంది. అంటే ఒకే సమయంలో ప్రతిభావంతులకు ప్రాజెక్టులు ఇస్తూ, ఇబ్బంది పడుతున్న వారికి వ్యక్తిగత శ్రద్ధ చూపడం, ఈ క్రమంలో సగటు విద్యార్థులను పట్టించుకోకుండా వదిలేసే ప్రమాదం లేదా? మంచి పాయింట్ అడిగారు. అందుకే సమతుల్యత చాలా ముఖ్యం. సగటు విద్యార్థులే తరగతిలో ఎక్కువ సంఖ్యలో ఉంటారు. వారికి మరీ సులభంగా కాకుండా, మరీ కష్టంగా కాకుండా వారి స్థాయికి తగినట్లుగా పనులివ్వాలి. వీరికి బృందంతో కలిసి నేర్చుకునే అవకాశాలు, అంటే సహకార అభ్యాసం అద్భుతంగా పనిచేస్తుంది. వాళ్లు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ తమ ఆలోచనలను పంచుకుంటూ నేర్చుకుంటారు. అప్పుడు వాళ్ల అభ్యాసం మరింత పటిష్టమవుతుంది. టీచర్ భారం కూడా తగ్గుతుంది. అంటే అందర్నీ 3 వేర్వేరు పెట్టెల్లో పెట్టేయడం కాదు. అవసరాన్ని బట్టి ఈ 3 గ్రూపుల మధ్య విద్యార్థులు మారుతూ ఉండొచ్చన్నమాట. అయితే ఒక విద్యార్థికి ఆ పాఠంపై ఆసక్తే లేకపోతే మనం ఎన్ని పద్ధతులు వాడినా ప్రయోజనముంటుందా? అసలు ఆ ఆసక్తిని తరగతి గదిలోకి ఎలా తీసుకురావాలి? పత్రం దీని గురించి ఏమైనా చెబుతోందా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఆసక్తి లేనిదే అభ్యాసం జరగదు. ఈ పత్రం దీనికి చాలా ప్రాధాన్యత ఇస్తుంది. విద్యార్థుల ఆసక్తులను గుర్తించి వాటిని పాఠాల్లోకి తీసుకురావాలని గట్టిగా చెబుతోంది. ఇది నాకెందుకు అనే ప్రశ్న విద్యార్థి మదిలో రాకుండా, ఓ, ఇది నాకిష్టమైన విషయం గురించే అనే ఆసక్తిని కలిగించడమే దీని లక్ష్యం. ఇది చదువును ఒక భారంగా కాకుండా ఒక ఆసక్తికరమైన అన్వేషణలా మారుస్తుంది. వినడానికి బాగుంది. కాని ఆచరణలో ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థి ఆసక్తులను ఎలా తెలుసుకోవాలి? ఓ 40 మందున్న క్లాసులో ఇది సాధ్యమేనా? సాధ్యమే. దానికి కొన్ని సులభమైన పద్ధతులున్నాయి. విద్యార్థులను గమనించడం, వాళ్లు ఖాళీ సమయంలో ఏం మాట్లాడుకుంటున్నారు, వారితో నేరుగా స్నేహపూర్వకంగా మాట్లాడటం, లేదా సంవత్సరానికి ఒకసారి నాకిష్టమైనవి అని ఒక చిన్న సర్వే పెట్టొచ్చు. ఉదాహరణకు, చాలామంది అబ్బాయిలకు క్రికెట్ అంటే ఇష్టం కదా. వారికి గణితంలోని సగటు, సంభావ్యత వంటి అంశాలను విరాట్ కోహ్లీ బ్యాటింగ్ యావరేజ్తోనో, ఒక బౌలర్ వికెట్ తీయడానికి ఉన్న అవకాశాలతోనో ముడిపెట్టి చెబితే వాళ్లు ఆ లెక్కను ఒక పజిల్లాగా చేస్తారు, పాఠంలాగా కాదు. అంటే పాఠ్యాంశాన్ని వాళ్ల ప్రపంచంతో కనెక్ట్ చేయడమన్నమాట. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఖచ్చితంగా. వారి ఆసక్తులకు అనుగుణంగా ప్రాజెక్టులు ఇవ్వడం, ఆసక్తి ఆధారిత సమూహాలుగా విభజించడం. సైన్స్ పాఠంలో మొక్కల గురించి చెబుతున్నప్పుడు తోటపని ఇష్టమున్న పిల్లల్ని స్కూల్ గార్డెన్లో ఒక చిన్న ప్రాజెక్ట్ చేయమనొచ్చు. సినిమాలు ఇష్టమున్న విద్యార్థులకు ఒక సామాజిక అంశంపై అవగాహన కల్పించే షార్ట్ ఫిల్మ్ తీమని చెప్పొచ్చు. ఇలా చేయడం వల్ల వారు నేర్చుకోవడమే కాకుండా తాము నేర్చుకున్నదాన్ని ఆచరణలో పెడుతున్నారు. సరే, ఇప్పటివరకు మనం ఎందుకు మరియు ఏమిటి అనేవి చూశాం. కానీ ఎలా అనేదే అసలైన ప్రశ్న. ఈ సిద్ధాంతాలన్నింటినీ ఆచరణలో పెట్టడానికి ఈ పత్రం ఏమైనా నిర్దిష్టమైన వ్యూహాలను సూచిస్తోందా? ఖచ్చితంగా. కేవలం సిద్ధాంతాలు చెప్పి వదిలేలేదు. ఆచరణాత్మక వ్యూహాలను కూడా స్పష్టంగా వివరించింది. కొన్ని ముఖ్యమైనవి చూద్దాం. మొదటిది సౌకర్యవంతమైన గుంపులు లేదా ఫ్లెక్సిబుల్ గ్రూపింగ్. అంటే ఎప్పుడూ ఒకే రకమైన గుంపులు కాకుండా పాఠం యొక్క అవసరాన్ని బట్టి, విద్యార్థుల సామర్థ్యం లేదా ఆసక్తిని బట్టి గుంపులను మారుస్తూ ఉండటం. ఇందులో సహకార అభ్యాసం కింద జిగ్సా పద్ధతి అని ఉంది. అది వినడానికి చాలా ఆసక్తిగా ఉంది.
అదెలా పనిచేస్తుంది? ఇది చాలా అద్భుతమైన పద్ధతి. ఒక పెద్ద అంశాన్ని, ఉదాహరణకు భారత స్వాతంత్ర్య ఉద్యమం అనుకుందాం, దాన్ని 5 చిన్న భాగాలుగా విభజిస్తారు. తరగతిని 5 గ్రూపులుగా చేసి ప్రతి గ్రూపులోని ఒక్కో విద్యార్థికి ఒక్కో భాగంపై బాధ్యత ఇస్తారు. వాళ్ళు ఆ భాగంలో నిపుణులై తిరిగి తమ సొంత గ్రూపుకు వచ్చి మిగతా వారికి వివరిస్తారు. ఒక పజల్ ముక్కలన్నీ కలిస్తేనే పూర్తి చిత్రం వచ్చినట్లు అందరూ తమ భాగాన్ని వివరిస్తేనే ఆ గ్రూపుకు పాఠం పూర్తవుతుంది. దీనివల్ల ప్రతి విద్యార్థి బృంద విజయంలో కీలక పాత్ర పోషిస్తాడు. బాధ్యత పెరుగుతుంది. వావ్! అంటే ఎవరూ తప్పించుకోవడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాల్సిందే. మరి సహచర బోధన లేదా పియర్ ట్యూటోరింగ్ సంగతేంటే? అంటే విద్యార్థులు ఒకరికొకరు బోధించుకోవడం. ఇది ఎంతవరకు ప్రభావవంతంగా ఉంటుంది? ఒక విద్యార్థి ఇంకో విద్యార్థికి తప్పుగా చెప్తే? అది సరైన సందేహమే. అందుకే దీన్ని ఉపాధ్యాయుడి పర్యవేక్షణలో చెయ్యాలి. కాని దీనివల్ల లాభాలు చాలా ఎక్కువ. నాకు గుర్తుంది, ఒక క్లిష్టమైన గణిత సమస్యను మా టీచర్ ఎంత చెప్పినా నాకర్థం కాలేదు. కానీ నా స్నేహితుడు దాన్ని క్రికెట్ అనాలజీతో చెప్పినప్పుడు ఒక్క నిమిషంలో అర్థమైపోయింది. కొన్నిసార్లు ఉపాధ్యాయుడి కన్నా స్నేహితుడి భాష తేలిగ్గా అర్థమవుతుంది. అంతేకాదు, చెప్పే విద్యార్థికి ఆ విషయంపై పట్టు ఇంకా పెరుగుతుంది. ఈ పత్రంలో అభ్యాస కేంద్రాలు, లెర్నింగ్ సెంటర్స్ మరియు సాంకేతికతను ఉపయోగించడం వంటివి కూడా ప్రస్తావించారు. కాని మన ప్రభుత్వ పాఠశాలల్లో అందరికీ టాబ్లెట్లు, ఇంటర్నెట్ ఎక్కడ ఉంటాయి? ఈ సూచన కాస్త ఆచరణకు దూరంగా లేదా? మీరు చెప్పింది వాస్తవం. వనరుల కొరత ఒక పెద్ద సవాలు. అయితే సాంకేతికత అంటే కేవలం ఖరీదైన పరికరాలు మాత్రమే కాదు. ఉపాధ్యాయుడు తన ఫోన్లో ఒక ఆసక్తికరమైన వీడియోను ప్రొజెక్టర్ ద్వారా చూపించవచ్చు. ఇక అభ్యాస కేంద్రాలు అంటే తరగతి గదిలోనే వేర్వేరు మూలల్లో వేర్వేరు కార్యకలాపాలు ఏర్పాటు చేయడం. ఒకచోట గణిత పజిల్స్, మరోచోట కథల పుస్తకాలు, ఇంకోచోట సైన్స్ ప్రయోగాలకు సంబంధించిన చిన్న వస్తువులు. దీనికి పెద్దగా ఖర్చవ్వదు, కేవలం సృజనాత్మకత ఉంటే చాలు. ఓకే, బోధనలో ఇన్ని రకాల పద్ధతులు పాటించినప్పుడు మూల్యాంకనం దగ్గరకొచ్చేసరికి అందరికీ ఒకే పరీక్ష పెట్టడం సరైనదేనా? న్యాయంగా ఉంటుందా? అస్సలు కాదు. అది ఈ మొత్తం ప్రక్రియ యొక్క స్ఫూర్తికే విరుద్ధం. బోధనలో భేదం చూపినప్పుడు మూల్యాంకనంలో కూడా భేదం చూపాలని ఈ పత్రం స్పష్టంగా చెబుతుంది. దీన్నే భేదపరిచిన మూల్యాంకనం అంటారు. అందరికీ ఒకే వ్యాసరూప ప్రశ్న ఇచ్చే బదులు విద్యార్థులకు ఆప్షన్లు ఇవ్వాలి. కొందరు దానిపై వ్యాసం రాయొచ్చు, కళల్లో ఆసక్తి ఉన్నవారు ఒక పోస్టర్ గీయొచ్చు, నటన ఇష్టమున్నవారు ఒక చిన్న నాటకం ప్రదర్శించవచ్చు. అందరి లక్ష్యం పాఠాన్ని అర్థం చేసుకోవడమే, కాని దాన్ని ప్రదర్శించే విధానం వేరుగా ఉంటుంది. పోర్ట్ఫోలియోలు, స్వీయ మూల్యాంకనం వంటివి కూడా ఇందులో ఉన్నాయి. వాటి ప్రాముఖ్యత ఏమిటి? పోర్ట్ఫోలియో అంటే విద్యార్థి ఒక సంవత్సర కాలంలో చేసిన ఉత్తమమైన పనుల సమాహారం. ఇది కేవలం ఒక్క పరీక్ష మార్కులపై ఆధారపడకుండా విద్యార్థి ప్రగతిని సమగ్రంగా చూపిస్తుంది. ఇక స్వీయ మూల్యాంకనమంటే తమ పనిని తాము విశ్లేషించుకోవడం. నా పనిలో ఏం బావుంది, ఇంకా ఏం మెరుగుపరుచుకోవాలి అని ఆలోచించడం మొదలుపెడతారు. ఇదంతా చూస్తుంటే ఈ విధానం వల్ల కేవలం మార్కులు పెరగడమే కాకుండా ఇంకా చాలా ప్రయోజనాలున్నట్టున్నాయి. ఈ పత్రం ప్రకారం ప్రధాన లాభాలేమిటి? లాభాలు చాలా ఉన్నాయి. వాటిని 3 రకాలుగా విభజించవచ్చు. మొదటిది విద్యాపరంగా. ప్రతి విద్యార్థి తమ సొంత వేగంతో తమకు నచ్చిన పద్ధతిలో నేర్చుకుంటారు కాబట్టి ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. రెండవది సామాజికంగా. భిన్న నేపథ్యాలు, సామర్థ్యాలు ఉన్న విద్యార్థులు కలిసి పనిచేసినప్పుడు వారిలో సహనం, సహకారం, సానుభూతి వంటి గుణాలు సహజంగా పెరుగుతాయి. మూడవది భవిష్యత్తుకు సంబంధించిందా? అవును, ఇది చాలా ముఖ్యం. భవిష్యత్తులో వారు పనిచేసే చోట రకరకాల మనుషులతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ఇలాంటి తరగతిగది వాతావరణం ఆ భిన్నమైన వ్యక్తులతో కలిసి పనిచేయడానికి వారిని చిన్నప్పట్నుండే సిద్ధం చేస్తుంది. అంటే ఇది కేవలం చదువు చెప్పడం కాదు, జీవితానికి అవసరమైన నైపుణ్యాలను నేర్పించడం. అయితే ఏ మంచి మార్పుకైనా సవాళ్లు తప్పవు కదా. ఉపాధ్యాయులకు ఇదంతా అమలు చేయడం అంత సులభం కాకపోవచ్చు. పత్రం ఈ సవాళ్ల గురించి ఏం చెప్తోంది? అవును, ఈ పత్రం ఆచరణాత్మక సవాళ్లను విస్మరించలేదు. 3 ప్రధాన సవాళ్లను ప్రస్తావించి వాటికి పరిష్కారాలను కూడా సూచించింది. మొదటిది సమయ నిర్వహణ. దీనికి పరిష్కారంగా అభ్యాస కేంద్రాలు, గ్రూప్ వర్క్ను సూచిస్తోంది.
రెండవది మనం ముందే చర్చించిన వనరుల కొరత. దానికి పరిష్కారంగా తక్కువ ఖర్చుతో కూడిన సృజనాత్మక పద్ధతులు, ఆన్లైన్లో ఉచితంగా దొరికే వనరులను వాడుకోవడం, మరియు ముఖ్యంగా విద్యార్థులనే ఒక వనరుగా మార్చుకోవడం. ఇక మూడవది అత్యంత కీలకమైనది, ఉపాధ్యాయులకు సరైన శిక్షణ లేకపోవడం. ఇన్ని పద్ధతులు అమలు చేయాలంటే వారికి కూడా ట్రైనింగ్ ఉండాలి కదా. కరెక్ట్. ఇదే అతిపెద్ద సవాలు. దీనికి పరిష్కారం నిరంతర వృత్తిపరమైన అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం, ఒక కమ్యూనిటీగా కలిసి పనిచేయడం ముఖ్యం. అంటే ఈ పత్రం నుండి నేను గ్రహించిన అతిపెద్ద విషయమేమిటంటే, మనం బోధన అనే ఆలోచననే మార్చాలి. తరగతి గదిలోని విభిన్నత అనేది ఒక సవాలు కాదు, అది ఒక గొప్ప అవకాశం. అందరికీ ఒకే విధానం అనే పద్ధతి నుండి బయటపడి విద్యార్థి కేంద్రీకృత బోధన వైపు వెళ్లడమే ఆధునిక విద్య యొక్క లక్ష్యం. టెట్ పరీక్షకు ఇది అత్యంత ముఖ్యమైన నైపుణ్యమని కూడా ఈ పత్రం స్పష్టం చేస్తోంది. సరిగ్గా చెప్పారు. ఇదంతా ఉపాధ్యాయులు ఏమి చేయాలో చెబుతోంది. కానీ మనం ఆలోచించాల్సిన మరో కోణం ఉంది. ఈ పత్రం ఒక అద్భుతమైన టూల్ కిట్ను అందిస్తోంది. కానీ ఆ పనిముట్లను సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి అవసరమైన వర్క్షాప్, అంటే మన విద్యావ్యవస్థ సిద్ధంగా ఉందా? ఉపాధ్యాయులు ఈ పద్ధతులను నిజంగా అమలు చేయడానికి మన పాఠ్య ప్రణాళిక, పరీక్షలు, నిధులు ఇవన్నీ ఎంతవరకు సహకరిస్తున్నాయి, లేదా ఆటంకం కలిగిస్తున్నాయా? ఈ పత్రం మార్గాన్ని చూపిస్తోంది. కానీ ఆ మార్గంలో ప్రయాణించడానికి రోడ్డు సరిగ్గా ఉందా లేదా అనేది మనమందరం ఆలోచించాల్సిన ప్రశ్న.